న్యూస్ ఏపీ రాజధాని ప్రాంతంలో దౌర్జన్యాలు లూటీలు సర్వదా సాధారణమైపోయాయి. ఓ అటవీశాఖ రిటైర్డ్ అధికారి ఏకంగా ఓ ఇంటిని కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. అడ్డుకున్న ఇంటి యజమానిని చంపబోయాడని బాధితులు అంటున్నారు. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు జ్యువెలరీ షాప్ యజమాని. జూన్ 2న బత్సు బేబీ అనే మహిళ నుంచి 3 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశాడు. అదే ఇంట్లో 2011 నుంచి అటవీ శాఖలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన హరిబాబు అద్దెకుండేవాడు. శ్రీనివాసరావు ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత హరిబాబు ఇంటికి ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. అంతకుముందే శ్రీనివాసరావు హరిబాబు కుటుంబాలు స్నేహంగా ఉండేవి. హరిబాబు కొడుకు డాక్టర్ విజయ్ కుమార్ హైదరాబాద్లో హాస్పిటల్ నిర్మించుకోవడానికి శ్రీనివాసరావు దంపతులు సహాయం కూడా అందించారు. అప్పుగా 40 లక్షల రూపాయలు హరిబాబుకు అందించారు. అందుకు షూరిటీగా హరిబాబు బ్లాంక్ చెక్కులు ఇచ్చాడు. ఆ తర్వాత ఎంతకీ తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించడానికి శ్రీనివాసరావు దంపతులు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న హరిబాబు శ్రీనివాసరావు ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగాడు. ఈ ఇల్లు నాది అంటూ హుకుం జారీ చేస్తూనే శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య జ్యోతిపై దాడికెత్తించాడు. ఆమెపై అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన జ్యోతి పోలీసులను ఆశ్రయించింది. అయితే జ్యోతిని మాత్రమే పోలీస్ స్టేషన్కు తరలించి దాడికెత్తించిన వారిపై కనికరం చూపడంతో ఆశ్చర్యానికి గురైంది బాధితురాలు. ఈ మొత్తం వ్యవహారం సీసీ ఫుటేజ్లో రికార్డు కావడంతో సీఐకు ఆ సీడీని సమర్పించింది. ఆ తర్వాత ఎస్పీని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటిని కబ్జా చేయడంతో పాటు ఇంట్లో వారిపై దాడి చేసిన హరిబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.